నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. జనవరి 21, 2026 అనగా బుధవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు 12 రాశుల వారి మీద ఎలా ఉండబోతోందనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు మకరంలోను, చంద్రుడు కుంభంలోను, కుజుడు కూడా మకరంలోను, బుధుడు మకరంలోను, శుక్రుడు మకరంలోను, గురుడు కర్కాటకంలో వక్రగతిలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు కూడా మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు మకరంలో బలమైన గ్రహాలు ఉండడం మూలంగా సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఉండడం మూలంగా విశేషమైన ఫలితాలను పొందుతారు. అయితే ఉద్యోగము, వ్యాపారము, కుటుంబ బాధ్యతలలో మాత్రము చాలా మంచి జరిగే అవకాశాలు ఈరోజు, అంటే వాటి యొక్క ఫలితాలు, ఆ గ్రహాల యొక్క ఫలితాలు వీటి మీద ఎక్కువగా ఉండే రోజు ఈరోజు. అయితే చంద్రుడు కుంభంలో ఉండడం మూలంగా స్నేహాల మీద, టీం వర్క్ మీద, ఆలోచనలో స్థిరత్వం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తున్నారు. అయితే ఈ ప్రభావము మేషరాశి వారికి ఎలా ఉందంటే ఉద్యోగంలో గుర్తింపు, కొత్త కొత్త అవకాశాలు రావడము, పై అధికారుల యొక్క సహాయ సహకారాలు లభిస్తుంది. అయితే ఈరోజు ధనాన్ని కొంచెం ఇబ్బందిగా, అంటే మోసపోవడం కానీ, నష్టపోవడం కానీ, ధనము పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. ఈ అంశంలో జాగ్రత్తలు తీసుకోండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. ఓర్పు అవసరము. అయితే పరిహారంగా బుధుడికి పసుపు రంగు పువ్వులు, దుర్వాయుగ్మ పత్రము అంటే గరికమాలను సమర్పించే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 21, 30. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ధన ఆర్థిక లావాదేవీలు చక్కగా ఉండబోతున్నాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా గోచరిస్తున్నది. మీకు చెప్పదగిన సూచన, వివాదాల్లో దూరకండి, అనవసరమైన సలహాలు ఇవ్వకండి. అయితే పరిహారంగా బుధుడికి ఈరోజు బుధ పూజ నవగ్రహ ఆలయంలో మీ పేరిట చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం గోచరిస్తోంది. కలిసి వచ్చే రంగులు క్రీమ్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 22, 31. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి విద్య, ఉద్యోగము, ప్రయాణాలు, ప్రణాళికలు ఈ అంశాలలో విజయం లభించే అవకాశం కనబడుతుంది. కొత్త ఆలోచనలు మంచి జరిగే అవకాశం ఉంది. ఉపయోగకరంగా ఉండబోతోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించట్లేదు. ప్రయాణాలు లాభిస్తాయి. ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక ధైర్యంగా ముందుకు పోయే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా బుధగ్రహానికి సంబంధించి మీరు నవగ్రహ ఆలయంలో పూజ చేయించుకోవడం కానీ, దాంతోపాటు గణపతి పూజ కూడా చేయించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. అయితే కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే డేట్స్ అంటే సంఖ్యలు 23, 1. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ పరంగాను, వాణిజ్య పరంగాను, ఆర్థిక వ్యవహారాల పరంగాను చాలా చక్కగా ఈరోజు ఉండబోతోంది. మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ శాతం గోచరిస్తున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా మీరు నల్ల నువ్వులు శని భగవానుడి కోసము దానంగా ఇచ్చుకోవడంతో పాటుగా శని, కుజ ఇద్దరికీ కూడా నవగ్రహ ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతుంది. కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 21, 29. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కుటుంబము, భాగస్వామ్య సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. స్థిరచరాస్తులు కలిసి వచ్చేటట్టు కనబడుతోంది. కోర్టు తీర్పు వాయిదాలు పడకుండా ఒక కంక్లూజన్ డేట్ వచ్చేసేటట్టుగా, అంటే మీ పట్ల తీర్పుకి ఇంకా ప్రొలాంగ్ అవ్వకుండా స్థిరంగా మీ రిజల్ట్ వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి. సూచనలు ఏంటంటే కనుక విశ్రాంతి, ధ్యానము చేసినట్టయితే కొంత మనశ్శాంతి కలిగే అవకాశం ఉంది. పరిహారంగా సూర్యుడికి పూజ చేయించుకోవడంతో పాటు నువ్వుల దీపాన్ని కూడా పెట్టుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు గోల్డ్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 21, 28. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి పని ఒత్తిడి, నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఆలస్యము అయ్యే అవకాశం ఉంది. సంయమనం పాటించుకోండి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ శాతం కనబడుతున్నాయి. అయితే చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీరు ఈరోజు కాస్త విశ్రాంతి తీసుకొని మానసికంగా ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా గణేశుడికి గరికమాలను సమర్పించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 24, 2. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కుటుంబము, ప్రేమ, సృజనాత్మకత, కళలు, వ్యాపారము,
కలిసి వచ్చేటట్టుగా ఈ రోజు గోచరిస్తున్నది. మంచి ఫలితాలు కూడా పొందుతారు. అయితే కళా, సంగీత, సామాజిక కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే మీరు ఒక అంశంలో మీరు కొంచెం ఇబ్బంది పడవలసిన అవకాశము, అది ఒక వార్త ద్వారా కానీ లేదా మీకు జరిగిన సిచ్యుయేషన్ వల్ల కానీ కొంత ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తున్నది. అయితే మీకు చెప్పదగిన సూచన, మృదువైన మాటలు, ఓర్పు ఈ రోజు మీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి. పరిహారంగా లక్ష్మీ అమ్మవారికి ఆలయ దర్శనం చేసుకుని మీ పేరిట కుంకుమ పూజ చేయించుకోవడం కానీ లేదా తెల్లని పువ్వులతో అమ్మవారికి పూజ చేయించుకోవడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. కలిసి వచ్చే రంగు పింక్ కలర్, కలిసి వచ్చే సంఖ్యలు 22, 31. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఇల్లు, ఆస్తి, వాహనాలు, వ్యాపారము ఈ 4 అంశాలలో జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెప్పడం జరిగింది. అయితే కుటుంబ సమస్యలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం కనబడుతోంది. సూచన ఏంటంటే కనుక వివాదాలకు దూరంగా ఉండండి. మీ నోటితో మీరు వివాదాలకు తావు ఇచ్చే ప్రయత్నం చేయకండి. పరిహారంగా నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకోవడంతో పాటు శని భగవానుడికి ప్రార్థన చేసుకోవడం కూడా మంచి చెప్పదగిన పరిహారము. అయితే కలిసి వచ్చే కలర్స్ మెరూను, కలిసి వచ్చే సంఖ్యలు 21, 29. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి ఫలితాలు వ్యక్తిగత అభివృద్ధి, ధన సంపాదన, కొత్త అవకాశాలు, కార్యసిద్ధి, కార్యజయము వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఓవర్ ఎక్సైట్మెంట్తోనో లేదా ఓవర్ ఈగోతోనో మీరు నిర్ణయాలు తీసుకోకండి. నిశ్చయంగా, నిర్భయంగా, అనుమానాలు లేకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే. అయితే పరిహారంగా కుజుడికి పూజ చేయించుకోవడంతో పాటు ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే తేదీలు నెంబర్లు 25, 3. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి పని, వ్యాపారము, కుటుంబము, ఆరోగ్యము, ధనము ఈ అంశాలలో విశేషమైన లాభాలు, మంచి ఫలితాలు, విజయాలు కలుగుతాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటే కనుక విజయవంతం అవుతాయి. ఇది సూచన ఏంటంటే కనుక ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా తీసుకోండి. ఇది భవిష్యత్తుకు ఉపయోగించేది కాబట్టి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. మీకు తెలియకపోతే మీ యొక్క శ్రేయోభిలాషులు మంచి వారిని దగ్గర పెట్టుకుని వారితో సంప్రదించి అప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా నువ్వుల నూనె దీపం పెట్టడంతో పాటు సూర్యుడిని ఆరాధించే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 21, 30. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో మంచి ఫలితాలు వస్తాయి. భాగస్వామి వ్యాపారాలు లాభిస్తాయి. ఆరోగ్యం కొంత అనారోగ్య సూచనలు కనిపిస్తోంది. కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. అయితే విద్యార్థులకు విజయాలు, వ్యాపారవేత్తలకు, వ్యవసాయదారులకు చాలా చక్కగా ఉండబోతోంది. పెట్టుబడులకు అనుకూలమైన సమయము, ఆ దిశగా ప్రయత్నం చేసుకోవచ్చు. సూచన ఏంటంటే కనుక ధైర్యంగా ఏ కొత్త ప్రయత్నాలు ప్రారంభించినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. పరిహారంగా నల్లని వస్త్రాన్ని, నల్ల నువ్వులను ఏదైనా ఒకటి మీరు దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కలిసి వచ్చే రంగు స్కై బ్లూ కలర్, కలిసి వచ్చే సంఖ్యలు 21, 29. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక అభివృద్ధి కనబడుతుంది. అంతర్గతంగా మీకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఖర్చులు జాగ్రత్త, చాలా ఎక్కువ శాతం వచ్చేటట్టుంది. అనారోగ్య సూచనలు కూడా చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి. మానసికంగా మీరు చాలా అస్థిరత్వంగా ఉంటారు. అంటే ఒక క్లారిటీ అనేది లేకుండా ఉంటుంది. స్థిరత్వాన్ని పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక అలా ఒడిదుడుకులుగాను ఇబ్బందిగాను అనిపిస్తే కనుక 1-2 నిమిషాలు ధ్యానం వైపు మళ్ళీ ప్రయత్నం చేసుకోండి. అయితే పరిహారంగా శివుడికి మీ పేరిట పాలతో కానీ నీటితో కానీ అభిషేకం చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కలిసి వచ్చే రంగు గ్రీన్ కలరు, సీ గ్రీన్, లేత గ్రీన్ కలర్ అన్నమాట. అయితే కలిసి వచ్చే సంఖ్యలు 26, 4. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి ఈరోజు గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. అయితే ముఖ్య సందేశం ఏంటంటే కనుక ఈరోజు బుధవారం కావడం మూలంగా పని, ఆర్థిక వ్యవహారాలు, నిర్ణయాలు, కుటుంబ బాధ్యతలలో ఫలవంతమైన రోజు, మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ రోజు చేసినటువంటి పూజ కానీ, దానం కానీ లేదా శ్రద్ధ కానీ భవిష్యత్తుకు పునాది అనే అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. నమస్తే.